అందరికీ నమస్తే అండి. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ఘనంగా గొప్పగా ఆవిర్భవించింది. సో పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావం నాడు చేసిన ప్రసంగం ఇప్పటికీ కూడా ఎంతోమంది మెదళ్లను కదిలిస్తూనే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఆవేశం, ఆయన ఆలోచన, ఆయన లక్ష్యాలు, ఆ పార్టీ సిద్ధాంతాలు, సో పార్టీ పెట్టడానికి కారణాలు ఇవన్నీ కూడా జన సైనికుల మెదలే ఉంటాయి. చాలామందిని ఆయన కదిలించారు. ఆ రోజు 2014 మార్చి 14వ తేదీన ఆవిర్భావ దినోత్సవం రోజు ఇచ్చిన స్పీచ్లో. సరే, ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం. సో ఈ 13 ఏళ్ళలో జనసేన పార్టీ ఏం సాధించింది, రాబోయే 10 ఏళ్లలో జనసేన పార్టీ లక్ష్యాలు ఏంటి, ఇవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నిజానికి మీకు ఈ నెల మ్యాగజైన్, మన గుండు సూది మ్యాగజైన్, మేబీ మీకు తెలిసే ఉంటుంది కదా, గుండు సూది మ్యాగజైన్ గురించి మనం 2 months నుంచి ప్రతి నెల మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల అంటే ఫిబ్రవరి నెల మ్యాగజైన్లో జనసేన 10 ఏళ్ల రూట్ మ్యాప్ అని ఒక స్టోరీ కూడా ఇచ్చాం, ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇచ్చాం. కాకపోతే దురదృష్టవశాత్తు మ్యాగజైన్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వెళ్ళట్లేదు, పూర్తిగా చదవట్లేదు. నిజానికి మన వీడియో అనాలిసిస్ కంటే, మన ఛానల్లో వచ్చే వీడియోల కంటే ఈ మ్యాగజైన్లో వచ్చే కంటెంట్ చాలా డెప్త్గా, చాలా ఇన్వెస్టిగేటివ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మ్యాగజైన్ కంటెంట్ కానీ, క్వాలిటీ కానీ, డిజైన్ కానీ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. కాకపోతే మ్యాగజైన్ చదవడం మానేశారు కాబట్టి తక్కువ మంది వెళ్తున్నారు. మీకు ఆ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ కావాలి అనుకుంటే 7207071231 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఎలా తీసుకోవాలో చెప్తా. సరే, దీని సంగతి పక్కన పెడితే అసలు జనసేన పార్టీ 10 ఏళ్ల రూట్ మ్యాప్ ఏంటి, 10 ఏళ్ల ప్రణాళిక ఏంటి, సో అది చెప్పే ముందు ఈ 13 ఏళ్లలో ఏం సాధించారు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా, చాలా వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. తన అన్న చిరంజీవి గారిలాగా తొందరపడలా, ఇమ్మెచ్యూర్డ్గా ఎక్కడా వెళ్ళలేదు, చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళారు. 2014లో పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేస్తే దెబ్బతినేది జనసేన పార్టీ, దెబ్బతినేది టీడీపీ, దెబ్బతినేది రాష్ట్రం, దెబ్బతినేది. సో కూటమి కట్టారు, టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ పరిపాలన నచ్చలేదు కాబట్టి 2018 నాటికి టీడీపీని వ్యతిరేకిస్తూ 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించి అప్పుడు ఆ బీఎస్పీ పార్టీతోనూ అండ్ వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళారు. కాకపోతే అనుకున్న ఫలితం జరగలేదు. 2019 ఎన్నికల్లో విపరీతమైన వైసీపీ గాలి వీచిన కారణంగా తెలుగుదేశం పార్టీ ఉద్దండులే ఓడిపోయారు. కాబట్టి అందులో జనసేన పార్టీ కూడా కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి అరౌండ్ 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. సో దాంతో పవన్ కళ్యాణ్ గారు దెబ్బతిన్నారు. తాను పోటీ చేసిన 2 ఎన్నికల్లో కూడా ఓడిపోయారు కాబట్టి తనకు అర్థమైంది, రాజకీయాల్లో లోతు ఏంటి అనేది అర్థమైంది. ఎస్, పడ్డారు, కింద పడ్డారు. ఎలా లేవాలి, పైకి లేవాలి అంటే తనకు ఒక వ్యవస్థ ఉండాలి, ఒక బలమైన సిస్టమ్ ఉండాలి, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలి, తనకు కేవలం అభిమానులు ఉన్నారు, తన దగ్గర వ్యూహం ఉంది. కానీ జనంలోకి వెళ్ళాలంటే, పార్టీగా రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే సిస్టమ్ సపోర్ట్ ఉండాలి, వనరులు ఉండాలని చెప్పి తను 2019 ఎన్నికల్లో ఓడిపోయిన 6 నెలల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఒక సుదీర్ఘ లక్ష్యంతో ప్రకారం బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ క్రమక్రమంగా లేస్తూ వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తేనే రాష్ట్రం బాగుంటుంది, తనకు రాజకీయ మనుగడ ఉంటుంది, అండ్ టీడీపీకి కూడా కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ టైం అండి పొత్తు. ఎప్పుడో 2024 ఎన్నికల్లో పొత్తుని దాదాపుగా 2 ఏళ్ల కిందట ఆయన ప్రకటించారు. ఆయన ఓట్లు చీలనివ్వను, ఒకటే మాట, తన క్యాడర్ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, టీడీపీ క్యాడర్ అందరికీ ఒకే మాట, ఓట్లు చీలనివ్వను వచ్చే ఎన్నికల్లో. అలా చెప్పడం ద్వారా ఆయన ఒక భరోసా ఇచ్చారు. సో దాని ద్వారా ఆయన వ్యూహం ఏంటి, ఆయన లక్ష్యం ఏంటనేది. సో ఆయన చెప్పిన దానికి ఆయన క్యాడర్, ఆయన అభిమానులు మద్దతు పలికి 2024 ఎన్నికల్లో మొత్తం చక్రం తిప్పారనమాట. ఒక రకంగా పోటీ చేసిన 21 సీట్లలో గెలవడం 100% స్ట్రైక్ రేట్ ఒక రికార్డు అయితే, ఆ మద్దతు కారణంగా మరొక 25 నుంచి 30 స్థానాల్లో టీడీపీని గెలిపించారు కూడా. ఆ విషయాన్ని కూడా ఒప్పుకోవాలి. వీళ్ళు 21 స్థానాల్లో గెలవడానికి టీడీపీ సపోర్ట్ ఎలా ఉందో, టీడీపీ వాళ్ళు మరో 25-30 స్థానాల్లో గెలవడానికి జనసేన సపోర్ట్ అలాగే ఉంది. సో అది రాష్ట్రాన్ని నిలబెట్టింది అండ్ కూటమిని ఒక పీక్స్కి తీసుకువెళ్ళింది అనమాట. 164 సీట్లు వచ్చేలా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పతనానికి కారణమైంది. సో అది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్లో ఒక పీక్స్ దశలో ఉన్నారు. సో మరి నెక్స్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటంటే
ఆయన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి బలహీనత ఆయన అభిమానులే. పవన్ కళ్యాణ్ గారి బలం ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆలోచనలు. పవన్ కళ్యాణ్ గారి బలహీనత ఆ సిద్ధాంతాలు, ఆ ఆలోచనల్లో రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు, రకరకాల ప్రభావం, అంటే వేరే వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాన్ని పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకువెళ్ళే నెట్వర్క్ వ్యవస్థ లేకపోవడం, ఇవన్నీ కూడా బలహీనతలు. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 21 సీట్లు ఉన్నాయి. 2029 నాటికి మేబీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ 175 సీట్లు 225 సీట్లు అయ్యాయి అనుకోండి. సో ఈ 21 సీట్లు వచ్చే ఎన్నికల నాటికి 50 అవ్వచ్చు, 55 అవ్వచ్చు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు అనుకోండి, 175 ఉన్నాయనుకోండి, ఈ 21 సీట్లు 35, 40 అవ్వచ్చు. నాకు తెలిసినంతవరకు నియోజకవర్గాల పునర్విభజన పక్కా జరుగుద్ది. కూటమిగానే వీళ్ళు ఉంటే జనసేన పార్టీ 50 సీట్ల వరకు తీసుకునే అవకాశం ఉంది. 45 నుంచి 50 సీట్లు అరౌండ్, మేబీ అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోకర్లా. అంటే సో అది ఒకటోది. రెండోది, 2029 నాటికి సీఎం సీట్ కూడా ఖచ్చితంగా షేరింగ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కుర్చీ ఎక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే రూట్ మ్యాప్. అయితే ఈలోగా పార్టీ పరంగా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి, ఒక యాక్షన్ ప్లాన్ ఫిక్స్ చేసుకోవాలి. మేబీ పవన్ కళ్యాణ్ గారిలో యాక్షన్ ప్లాన్ ఉండే ఉంటుంది. ఇప్పుడు 21 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు యాక్టివ్గా పనిచేస్తున్నారు, చురుగ్గా పనిచేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ జనసేన పార్టీ బలం అంతేనా? టీడీపీకో వైసీపీకో ఉన్న బలమైన వ్యవస్థ జనసేన పార్టీకి ఎందుకు ఉండకూడదు? సో అలా ఉండాలి అంటే దానికి ఏం కావాలి? రూట్ లెవెల్ నుంచి, కింది స్థాయి నుంచి, బూత్ లెవెల్ నుంచి కూడా కొత్త లీడర్షిప్ రావాలి. అలా విశాఖపట్నం జిల్లా నుంచి కృష్ణా గుంటూరు జిల్లాల వరకు జనసేన పార్టీకి ఇబ్బంది లేదు. కానీ ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అండ్ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీకి యాక్టివ్ లీడర్షిప్ ఉండి నియోజకవర్గం మొత్తం మీద ఒక బలమైన వ్యవస్థ, ఒక 250-300 మంది బలమైన కార్యకర్తల బలం ఉంటాయి. అంటే ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనో, కృష్ణా, విశాఖ జిల్లాల్లోనో ఉన్నారు. నియోజకవర్గం మొత్తం మీద బలంగా పనిచేసే వాళ్ళు వందలాది మంది ఉన్నారు. కానీ నేను చెప్తున్నది జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలంగా లేని చోట, పొలిటికల్ స్ట్రక్చర్ లేని చోట గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆ ప్రాంతాల్లో ఒక క్రియాశీలకంగా, రెగ్యులర్గా, యాక్టివ్గా, చురుగ్గా పనిచేసే వాళ్ళు, పార్టీని ఇంటింటికి చేర్చే వాళ్ళు ఒక 200-300 మంది ఉన్నారనుకోండి. సో వాళ్ళు ఈ 3 ఏళ్ళు యాక్టివ్గా పనిచేస్తే వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో ఒక 10-15 వేలు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఒక 10-15 వేలు. అంటే ఏది రాయలసీమ ప్రాంతంలోనో అండ్ ఇంకా ఇటువైపు కొన్ని ప్రాంతాల్లో, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అది ఆ పార్టీకి బలమైన ముద్ర వేస్తుందన్నమాట. సో ఎంతసేపు ఒక లిమిటెడ్ కాన్స్టిట్యున్సీస్ కాకుండా, ఒక లిమిటెడ్ ప్రాంతాలకు కాకుండా ఇంకా ఇతర ప్రాంతాలకు విస్తరించడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న తన బలాన్ని అండ్ తన ప్రస్థానాన్ని, తన ప్రభావాన్ని అవతల వాళ్ళకు చూపించవచ్చు. పొత్తులో ఉన్న తన భాగస్వాములకు కూడా చెప్పడానికి బాగుంటుంది, అడగడానికి బాగుంటుంది, డిమాండ్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రకరకాల చర్చ జరుగుతోంది. సో లోకేష్ గారు ఒకవేళ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పనిచేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ క్యాడర్ను నొచ్చుకుంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా నొచ్చుకుంటారు, ఇష్టం ఉండకపోవచ్చు. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు మేబీ కేంద్రానికి వెళ్ళొచ్చు, చెప్పలేం. అంటే ఇక్కడ సీఎం మారే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత స్థానం మారుతుంది. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఇబ్బంది ఏమీ లేదు, అభ్యంతరాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే చంద్రబాబు గారి ధీటైన పాలన, ఆయన ఆలోచన, ఆయన లక్ష్యాలు ఎవరు కూడా టచ్ చేయలేరు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనేది ఆయన అభిమానుల కోరిక అండ్ ఆ పార్టీ క్యాడర్ కోరిక. అది నెరవేరాలి అంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. 2029 ఎన్నికల్లో కూటమిగానే ఉంటామని చెప్తున్నారు కాబట్టి, 15 ఏళ్ళు కూటమి కొనసాగుద్దని చెప్తున్నారు కాబట్టి, సో 2029 నాటికి పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ దక్కే అవకాశం అయితే ఉంది. అది రాకముందే వీళ్ళు ఇప్పుడున్న లిమిటెడ్ నియోజకవర్గాలు కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు, ఫిక్స్డ్ లీడర్షిప్ని తయారు చేసుకుంటే ఇంకా అదనపు బలం ఉంటుంది. అండ్ మూడో ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎంతకాలం వైసీపీ, టీడీపీనే కాకుండా జనసేన పార్టీ కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. సో ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీలు అంటే టీడీపీ, వైసీపీనే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో వీళ్ళకి ఏజెంట్లు ఉంటారు, బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటుంది, బలమైన కార్యవర్గాలు ఉంటాయి. కానీ జనసేన పార్టీకి అది లేదు.
అన్ని చోట్ల అది లేదు. ఒక 30-40% కాన్స్టిట్యున్సీస్లో మాత్రమే ఉంది. మిగిలిన చోట్ల కూడా ఉండాలి అంటే మాత్రం ఇదే సరైన సమయం. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, లీడర్స్ కూడా యాక్టివ్గా ఉంటారు కాబట్టి, వాళ్ళకి తగిన అవకాశాలు వనరులు చూపించవచ్చు కాబట్టి. థ్యాంక్ యూ.